శాస్త్రం అనేది ఏది చెప్పినా నిష్కర్షగా చెబుతుందంటారు. అయితే మన శాస్త్రాలు కేవలం ఇలా జరుగుతుందని చెప్పడమే కాదు, సమస్యలకి పరిష్కారాలు సూచిస్తాయి, మేలు కలిగేందుకు మార్గాన్ని చూపిస్తాయి. మరి ఈ వారం గ్రహాల అనుగ్రహాలు, వివిధ రాసుల వారి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. బ్రహ్మశ్రీ శంకరమంచి శివ సిద్ధాంతి గారు మీకు వాటిని వివరిస్తారు. ఓం ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి చాలా విశేషమైనటువంటి గ్రహబలం గోచరిస్తోంది. శ్రేష్టమైన కాలం నడుస్తోంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మేలైన ఫలితాలే ఉన్నాయి. ఆర్థిక లాభాలు ఉన్నాయి. దైవబలం కాపాడుతోంది. ముఖ్య విషయాల్లో మంచి ఫలితాలను అందుకుంటారు. ఈ వారము మేషరాశి వారు లక్ష్మీ ధ్యానము, లక్ష్మీ ఆరాధన చేసినట్లయితే చాలా మరింత మేలైన ఫలితాలని అందుకుంటారు. వృషభరాశి. వృషభరాశి వారికి ఈ వారం మధ్యమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక యోగాలు శుభప్రదంగా ఉన్నాయి. స్థిరమైన ఆలోచన విధానంతో ముందుకు సాగండి, మేలు చేకూరుతుంది. మీ స్వధర్మం మిమ్మల్ని సదా కాపాడుతుంది. వారము చివరిలో ఉద్యోగంలో ఒక మంచి వార్తను వింటారు. మన పక్కనే ఉంటూ నమ్మించి మోసం చేసేవారు ఉన్నారు కాబట్టి బాగా విజ్ఞతతో అప్రమత్తంగా మెలగాలి, జాగ్రత్తగా వ్యవహరించండి. ఈ వారం అంతా వృషభరాశి వారు నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవడం ద్వారాగా అనుకూల ఫలితాల్ని అందుకుంటారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి మనోభీష్టాలు నెరవేరుతాయి. ఏదైతే అనుకుంటారో అవన్నీ నెరవేరేటటువంటి విధంగా ఫలితాలు గోచరిస్తున్నాయి. బలమైన ప్రయత్నంతో చేసే పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ సత్ఫలితాన్ని ఇస్తాయి. వృధా ప్రయాణాలు చేస్తారు. కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. ఆర్థికంగా మిశ్రమకాలం గోచరిస్తోంది. ఖర్చులు పెరగకుండా ముందు చూపుతో వ్యవహరించాలి. అనారోగ్య సమస్యలు కాస్త ఇబ్బందినిస్తాయి. బంధు జన సహకారం ఉన్నది. ఈ వారము మిథున రాశి వారు కుజ ధ్యాన శ్లోకాలు చదువుకున్నట్లయితే అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు మొదలుపెట్టినటువంటి పనులు ఏవైతే ఉంటాయో వాటిని చాలా సులువుగా పూర్తి చేస్తారు. అంటే అంతటి శక్తి లభిస్తుంది వారికి. మీ పనితీరుతో అందరిని ఆకట్టుకుంటారు. చేపట్టిన పనుల్లో ముందుకు వెళ్తారు. ఆర్థిక విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలున్నాయి. లాభస్థానంలో ఉన్నటువంటి గురువు చాలా విశేషమైనటువంటి దైవబలాన్ని, ఆర్థిక విషయాల్ని చాలా చక్కగా ఇస్తున్నారు. అలాగే వారాంతంలో అనుకూల ఫలితాలు ఉన్నాయి. కర్కాటక రాశి వారు ఈ వారము ఈశ్వరారాధన లేదా ఓం నమ శివాయ అంటూ జపం చేసుకోవడము, ఇలా చేసినట్లయితే కర్కాటక రాశి వారికి అష్టమంలో ఉన్నటువంటి శనిచ్చేటటువంటి వ్యతిరేక ఫలితాలు తగ్గుతాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి గత 2 వారాలుగా గ్రహబలం తక్కువగా ఉన్నది. కేవలం 1 లేదా 2 గ్రహాలు మాత్రమే యోగిస్తున్నాయి. కాబట్టి గత అనుభవం ఏదైతే ఉంటుందో దాన్ని ఉపయోగిస్తూ మీరు ముందుకు సాగినట్లయితే అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. పక్కా ప్రణాళికల ద్వారా సత్ఫలితాలు సిద్ధిస్తాయి. తొందరపాటుతో ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి. శారీరక శ్రమ అధికమవుతుంది. శత్రువులతో ఆచితూచి వ్యవహరించాలి. మంచి చేయబోతే చెడవుతుంది. అనవసర విషయాల్లో తలదూర్చకండి. మిత్రుల సూచనలు మేలు చేస్తాయి. ఆత్మబలంతో పనిచేయండి, ఒత్తిడి తగ్గుతుంది. అలాగే ప్రయాణాల్లో జాగ్రత్తలు వహించండి. నవగ్రహ ఆరాధన ద్వారాగా సింహరాశి వారికి అనుకూల ఫలితాలు అందుతాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారము చాలా అదృష్టకాలంగా గోచరిస్తోంది. లక్ష్యాలను చేరుకునే దిశగా ముందుకు సాగండి, సత్ఫలితాలు సిద్ధిస్తాయి. కాబట్టి పని చేయాలి, అభివృద్ధిని సాధించాలి. ఒక కీలక విషయంలో మీ ఆలోచన ధోరణికి ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యులకు శుభకాలంగా గోచరిస్తోంది. ఒక వార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో మీకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు వెలువడతాయి. సంతోషదాయకంగా కాలం ముందుకు సాగుతుంది. అలాగే కన్యారాశి వారు ఇక్కడ గ్రహబలం అనుకూలంగా ఉంది కాబట్టి ఈ వారము ఇష్టదేవత ఆరాధన, ఇష్టదేవత సందర్శనం గనక చేసినట్లయితే ఈ వచ్చేటటువంటి ఫలితాలు రెట్టింపు అవుతాయి. తదుపరి తులారాశి.
తులారాశి వారికి ఈ వారము మిశ్రమ కాలంగా గోచరిస్తోంది. ముఖ్య విషయాల్లో జాగ్రత్తగా ముందుకు సాగాలి. జాగ్రత్త అంటే ఏంటి? ఇక్కడ మనకి తప్పు అని తెలుస్తున్నా మనము దాన్ని ఏం కాదులే ఒకసారి ట్రై చేసి చూద్దాం అనేటటువంటి యాటిట్యూడ్ వస్తుంది. దాన్ని రాకూడదు. అది మనలో రాకుండా చూసుకోవాలి. ముఖ్య విషయాల్లో మొహమాటాన్ని దరిచేరనివ్వకండి. వారం మధ్యలో ఆటంకాలు ఎదురవుతాయి. ఆవేశాన్ని రానివ్వకండి. ఈ వారము తులారాశి వారు తప్పనిసరిగా నవగ్రహ ఆలయ సందర్శనం గనక చేసినట్లయితే, అలాగే అవకాశం లేని వారు నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకున్న చాలా విశేషమైనటువంటి శుభ ఫలితాలు పొందుతారు. వృశ్చిక రాశి ముఖ్యమైనటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో ఆ విషయాల్లో తప్పనిసరిగా లాభదాయకమైనటువంటి ఫలితాలని అందుకుంటారు. ఇక్కడ ఉద్యోగంలో మేలు చేకూరుతుంది. సకాలంలో పనులు పూర్తి చేసే దిశగా ముందుకు సాగుతారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముఖ్య విషయాల్లో కుటుంబ సభ్యుల అంగీకారం తప్పనిసరిగా తీసుకున్న తర్వాతే ముందుకు సాగండి. మీలోని మంచితనమే మీ ఎదుగుదలకు మూలమవుతుంది. అలాగే వృశ్చిక రాశి వారు ఈ వారము శ్రీ రామనామాన్ని జపించడం, అలాగే రాముడికి సంబంధించినటువంటి స్తోత్రాలు చదువుకోవడము, రామ రక్షా స్తోత్రం చదువుకోవడము, ఇలా చేసినట్లయితే అనుకూల ఫలితాలను అందుకుంటారు. ధనుస్సు రాశి ధనుసు రాశి వారికి గ్రహబలం అనుకూలిస్తోంది. చిత్తశుద్ధితో చేసేటటువంటి కార్యాలు ఏవైతే ఉంటాయో అవన్నీ ఫలిస్తాయి. ఇక్కడ ఉద్యోగంలో బాగా శ్రమతో ముందుకు సాగాలి. కొత్త ఆలోచన విధానంతో ముందుకు సాగి విశేషమైన ఫలితాలను అందుకుంటారు. ముఖ్య విషయాల్లో ఏకాగ్రత సడలకుండా చూసుకోవాలి. మీ మనోధైర్యంతో అసాధ్యాలను సైతం సుసాధ్యాలను చేసేటటువంటి శక్తి మీకు లభిస్తుంది. వారం మొత్తము అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ వారము ఇక్కడ ధనుసు రాశి వారికి గ్రహబలం అనుకూలంగా ఉంది కాబట్టి ఇష్టదేవత ఆరాధన చేయడం ద్వారాగా మేలైన ఫలితాలు సిద్ధిస్తాయి. మకర రాశి మకర రాశి వారికి ఉద్యోగంలో మంచి ఫలితం ఉంటుంది. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. మీ బుద్ధిబలంతో ఎలాంటి పరిస్థితుల్లోనైనా ముందుకు సాగి మంచి ఫలితాలను అందుకుంటారు. అంటే అక్కడ మనకి వ్యతిరేక పరిస్థితులు ఉన్నప్పటికీ చాకచక్యంగా మీ పదునైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు సాగి అక్కడ మంచి ఫలితాలను సాధిస్తారు. అలాగే చేపట్టిన పనులను పట్టుదలతో ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయగలుగుతారు. స్థానచలన సూచనలు ఉన్నాయి. ఈ వారము ధనుస్సు రాశి వారు శ్రీ విష్ణు ఆరాధన లేదా విష్ణు సహస్రనామ పారాయణ గనక చేసినట్లయితే అనుకూల ఫలితాలను అందుకుంటారు. తదుపరి కుంభరాశి కుంభరాశి వారు బుద్ధిబలంతో ముందుకు సాగండి. చేసేటటువంటి పనుల్లో ఊహించినటువంటి ఫలితాలు వెలువడతాయి. మీ స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. మంచి మనస్సుతో ముందుకు సాగండి. సమస్యలు తగ్గుతాయి. ఉద్యోగంలో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. అవసరానికి తగిన సహకారం అందుతుంది. మంచి మనస్సుతో చేసేటటువంటి ఆలోచనలు గొప్ప భవిష్యత్తునిస్తాయి. ఇక్కడ జన్మరాశిలో ఉన్నటువంటి శని దోషం ఉన్నది కాబట్టి ఇక్కడ ప్రయాణాల్లో ఆచితూచి ముందుకు సాగాలి. ప్రయాణాల్లో అజాగ్రత్త వద్దు. మొత్తం మీద కుంభరాశి వారు ఈ వారం అంతా నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవడం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. మీనరాశి మీనరాశి వారికి అభీష్టములు ఫలిస్తాయి. మీకు అప్పగించినటువంటి పనులు సమర్థవంతంగా పూర్తి చేస్తారు. నూతన వస్తువుల్ని కొనుగోలు చేస్తారు. ఒక శుభవార్త ఆనందాన్నిస్తుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. అందరినీ కలుపుకుపోతే మేలు జరుగుతుంది. ఇతరుల వ్యవహారంలో జోక్యం చేసుకోకపోవడమే మంచిది. ఈ వారము ఉద్యోగంలో కూడా ఆచితూచి ముందుకు సాగాలి. ఇక్కడ సూర్యస్థుతి లేదా రవి ధ్యాన శ్లోకం చేసుకున్నట్లయితే మీనరాశి వారికి అనుకూల ఫలితాలు అందుకుంటారు.